అందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించుకుపోయే అంశం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క నుదురు అంటే ఫోర్హెడ్, తిలకం అంటే నామం గురించి తెలుసుకోబోతున్నాం. నాకు తెలిసినంత వరకు చాలామంది హిందువులకు నుదురు గురించి, ఆ నామం గురించి తెలియదు, దాని విశిష్టత. కానీ వారు ఎల్లప్పుడూ ఈ తిలకంను నుదుటిపైన ధరించి భగవంతుని ప్రార్థిస్తూ ఉంటారు. ఈ ధారావాహిలో తెలియజేయనిదేమనగా ఆ తిలకం యొక్క మహత్యం ఏమిటి, ప్రార్థించితే మనకు కలిగే లాభాలు ఏమిటి అనేది మనం తెలుసుకుంటే మంచిదని నేను ఈ ధారావాహిని మీ ముందు ఉంచుతున్నాను. మాట్లాడే అన్ని విషయాలు వేదాల నుంచి, ప్రబంధాల నుంచి, పురాణాల నుంచి తీసుకోబడినవి. వైష్ణవ భక్తి సాహిత్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి భగవత్ కరుణ, బలము, ఆధ్యాత్మిక జ్ఞానానికి ప్రతీకగా నిలుస్తారు. వారి దివ్యమూర్తుల్లోని ప్రతి లక్షణం అద్భుతమైన ప్రాముఖ్యతను కలిగి ఉండి, ఆ లక్షణాలలో అత్యంత పవిత్రమైనది శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క నుదుటి తిలకం. ఈ తిలకం ఒక అలంకార చిహ్నమే మాత్రమే కాకుండా పద్మపురాణం, వరాహ పురాణం వంటి పవిత్ర గ్రంథాలలో తెలివితేటలు, స్పష్టతకు మరియు విశ్వాన్ని గ్రహించే శక్తికి ప్రతీకగా భావించబడింది. ఈ తిలకం ఒక మూడవ కన్నుగా పోల్చబడింది. దీని ద్వారా భగవంతుడు అన్ని లోకాలను వీక్షిస్తూ భక్తులకు రక్షణ, దర్శకత్వాన్ని అందిస్తారు. ఈ ప్రసంగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి నుదుటి తిలకం గురించి పురాణాల్లో పొందుపరిచిన వివరణలను విశ్లేషించి ఆ తిలకం అందమును, దీని అర్థం మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యమును వివరించుచున్నాము. ఈ చిహ్నం భగవంతుని సర్వజ్ఞతను, విశ్వ వ్యవస్థను కాపాడే పాత్రను, ధర్మపదాన్ని సూచిస్తుంది. హిందూ చిహ్నాలలో నుదుటి పాత్ర ఏ విధంగా ఉందో తెలుసుకునేదమా? సాంప్రదాయక చిహ్నాలు ప్రకారం నుదుటిని జ్ఞానానికి, దృష్టికి కేంద్రంగా భావిస్తారు. వేద పురాణ సంప్రదాయాలలో నుదుటి భావన ఆధ్యాత్మిక దృష్టితో అనుసంధానమై భౌతిక లోకం దాటి ఉన్న పరమార్థాన్ని గ్రహించే సామర్థ్యాన్ని సూచిస్తుంది. వైష్ణవ సాంప్రదాయాల తిలకం ఒక ముఖ్యమైన చిహ్నం. ఇది దైవంపై కేంద్రీకృతమై ధర్మపదంలో నడుస్తున్న తత్వాన్ని సూచిస్తుంది. సత్వగుణం మనిషిని ఉన్నతమైన మార్గంలో ఉత్తమ లక్ష్యం వైపు నడుపుతుంది. తెల్ల నామాలు సత్వగుణాన్ని, దానివల్ల కలిగే ఉద్రేకరహిత స్థితిని తెలియజేస్తాయి. సత్వగుణం మనల్ని ఉన్నతికి తీసుకువెడుతుందని సూచించేదే నిలువు బొట్టు. సత్వగుణానికి అధిష్టాన దేవత శ్రీ మహావిష్ణువు కనుక 2 తెల్లని ఊర్ధ్వ గుండ్రాలు అంటే 2 తెల్ల నామాలు ఆయన పాదాలుగా శిరసా వహిస్తారు. ఇక విశ్వమంతటా వ్యాపించిన అనురాగానికి ప్రతీక లేత ఎరుపు రంగు. అనురాగానికి, ప్రేమకు మూలం లక్ష్మీదేవి. శుభకరమైన ఆ లక్ష్మీ స్వరూపానికి చిహ్నంగా నిలువు ఉండ్రాళ్ళు మధ్య అంటే 2 తెల్లటి నామాల మధ్య మంగళకరమైన చూర్ణం ధరిస్తారు. వైకానస మరియు పాంచరాత్ర ఆగమాల ప్రకారం ఈ తిలకంను నిలువుగా ధరించే నామాలను ఊర్ధ్వ పుండ్రాలుగా చెబుతారు. ఇప్పుడు మనం నామాల యొక్క అర్థం ఏమో తెలుసుకునేదమా? నామాలను ఊర్ధ్వపుండ్రం అని అంటారు, తిలకం అని కూడా చెబుతారు. ఊర్ధ్వపుండ్రం అంటే అర్థం, ఊర్ధ్వపుండ్రం అనగా నిలువు రూపంలో ఉన్న పవిత్ర చిహ్నం. ఊర్ధ్వం ఎదురుగా లేదా పైకి అంటే పరమతత్వాన్ని, ఉన్నతమైన సంబంధం తెలియజేస్తుంది. పుండ్రం అంటే పవిత్రమైన గుర్తు. ఈ చిహ్నం సాధారణంగా గోపీ చందనం లేదా నామ కొమ్ముతో మిశ్రమంతో తయారు చేసి ధరింపబడుతుంది. ఇది శరీరాన్ని, మనస్సును పవిత్రం చేయడమే కాకుండా ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం శుద్ధీకరించినదిగా సూచిస్తుంది. మీరు ఇప్పుడు చూడొచ్చు, మన ఇంటిలో మా పిల్లలు ఏ విధంగా ఆ నామమును తయారు చేసుకొనుచున్నారు. నామకొమ్ముతోనూ తరువాత చిరుచందనంతోనూ అలంకరించబడి ఉన్నారు. వైష్ణవ సాంప్రదాయం ప్రకారము ఈ నామాలను పెట్టుకునేటప్పుడు మనం ఈ మంత్రాలను జపించవలసి వస్తుంది. నుదుట పెట్టుకునేటప్పుడు ఓం కేశవాయ నమః, ఛాతిపైన పెట్టుకునేటప్పుడు ఓం నారాయణాయ నమః, కడుపు పైన పెట్టుకునేటప్పుడు ఓం మాధవాయ నమః. ఇది భక్తుడికి భగవంతునితో మరింత సమీప సంబంధాన్ని కల్పిస్తుంది మరియు శరీరాన్ని, మనస్సును పవిత్రం చేస్తుంది.
తిలకం అంటే నామం వేద పురాణాలలో ఏ విధంగా తెలియజేస్తుందో తెలుసుకునేదమా? విష్ణువు లేదా వెంకటేశ్వరుడి నామం లేదా తిలకం గూర్చి వేదాంతం, సంస్కృతి మరియు పురాణాలలో విశేషంగా వర్ణించబడింది. వేద మంత్రాల భావాలు మరియు తరువాత స్మృతుల ద్వారా ఈ సంప్రదాయానికి బలం చేకూరింది. ఋగ్వేదం 1.22.20లో ఈ శ్లోకంలో ఏం తెలియజేస్తుందంటే, తద్విష్ణు పరం పదం సదా ప్రశ్యంతి సూర్యాయ దివీచ చక్షురాతతం. అంటే దీని యొక్క అర్థం విష్ణువు యొక్క పరమ పదాన్ని ఋషులు సదా దర్శిస్తారు. అది ఆకాశంలో ప్రకాశించే దివ్య నేత్రం వలె తేజవంతంగా ఉంటుందని వ్యాఖ్యానించబడినది. ఈ శ్లోకంను మరి విశదముగా చర్చించుకొనేదమా? ఈ శ్లోకంలో దివీచ చతుర్థతం అని పేర్కొనడం ద్వారా ఆకాశంలో ప్రకాశించే ఒక దివ్య నేత్రం అంటే వెంకటేశ్వరుడు స్వామి యొక్క తిలకం యొక్క ప్రకాశాన్ని సంకేతంగా సూచిస్తుంది. ఇది జ్ఞానం, రక్షణ మరియు భక్తిని సూచిస్తుంది. వెంకటేశ్వరుని యొక్క మస్తకం భగవద్భావానికి ప్రతీకగా తెలియజేస్తుంది. పద్మపురాణం ఉత్తరాఖండంలో ఒక శ్లోకంలో ఈ నామం గురించి వివరించి ఉన్నది. దాని గురించి తెలుసుకునేదమ్మా? ఊర్ధ్వపుండ్రం త్రిలోకానాం మూర్ధాని స్థాపనం హియత్ దర్శనాత్ స్మరదేవ ముక్తిం ప్రపోత్తి మానవ. దీని అర్థం ఏమంటే, ఊర్ధ్వపుండ్రం అంటే మూడు నామాలు మూడు లోకాల వలె ఉంటుంది. దానిని చూసినా, గమనించినా లేదా స్మరణ చేస్తే మానవుడు మోక్షాన్ని పొందగలడు. ఈ అర్థాన్ని మనం ఇంకా కొంచెం విశదముగా తెలుసుకునేదమా? ఇక్కడ మూడు నామాలు లేదా తిలకం విష్ణువు మస్తకం మీద ధరించిన పవిత్ర గుర్తుగా చెప్పబడింది. ఇది శ్రద్ధ, పవిత్రత మరియు భక్తి యొక్క చిహ్నం. తిలకమును భక్తులు తమ శరీరంపై పెట్టుకున్న ద్వారా దేవుని పాదాలకు శరణాగతి మరియు మోక్ష మార్గాన్ని పొందేటట్లు తెలియజేస్తుందని చెప్తారు. ఎంత విశదముగా పద్మపురాణంలో ఆ మూడు నామాల గురించి తెలియజేస్తుందో మనకు తెలియవచ్చుచున్నది. పద్మపురాణం ఉత్తరాఖండం అధ్యాయం 72 శ్లోకం 19లో ఈ విధముగా తెలియజేయబడినది. నారాయణస్య లలాటే తిలకం త్రినేత్రవధంచ. దీని అనువాదం ఏమిటంటే, నారాయణుడి తిలకం మూడు కళ్ళ లాంటిదిగా పావనంగా మరియు మహినాత్వంగా ఉంటుందని తెలియజేస్తుంది. ఇది దైవ జ్ఞానం మరియు దృష్టిని సూచిస్తుందని తెలియజేస్తుంది. విష్ణువు నుదుటి తిలకాన్ని చాలాసార్లు మూడవ కన్నుతో పోలుస్తారు. ఇది పరమ జ్ఞానానికి, స్పష్టతకు సంకేతంగా ఉంటుందన్న భావన ఉంది. ఈ తిలకం విష్ణువు విశ్వ సత్యాలను గ్రహించే సామర్థ్యాన్ని, సృష్టిలో సమతౌల్యం కాపాడే విధానాన్ని సూచిస్తుంది. తిలకం యొక్క దివ్య రక్షణ మరియు సర్వజ్ఞత గురించి తెలుసుకునేదము. పద్మపురాణం ప్రకారం విష్ణువు యొక్క తిలకం ఆయన సర్వజ్ఞతను, అన్ని లోకాలపై ఆయన క్షేమాన్ని విస్తరించగల శక్తిని సూచిస్తుంది. దీనివల్ల భక్తులు ఆయన రక్షణ కల్పిస్తుంది. ఈ శ్లోకం పద్మపురాణం ఉత్తరాఖండం అధ్యాయం 74 శ్లోకం 6లో ఏమి తెలియజేస్తుందంటే, తస్య తిలకం దారోయోధ్యో విష్ణోః సజ్జనః సా మోక్షగామి. అంటే తెలుగులో తస్య తిలకం ధరించేవారు విష్ణువు కటాక్షం పొందుతారు, మోక్ష మార్గాన్ని చేరుకుంటారు. ఎంత బాగా చెప్పారండి. ఈ పద్మపురాణంలో ఈ శ్లోకంలో మనకు తెలియవచ్చినదేమనగా, ఈ తిలకం ధరించిన వారు విష్ణువు కటాక్షం పొందుతారంట, మోక్ష మార్గాన్ని చేరుకుంటారంట. ఎంత విశదముగా తెలియజేయుచున్నది. అంటే మనకు తెలిసో తెలియకుండా మనము ఈ తిలకాన్ని మనం ధరిస్తూ ఉండాం మన నుదుట, కానీ మనకు దీని మహత్యం తెలియదు. సీ ది గ్రేట్నెస్ అండ్ ది మిస్టికల్ పవర్ ఆఫ్ నామం ఎంత గొప్పదో మీరు తెలుసుకోండి. ఈ శ్లోకం ప్రకారం విష్ణువు తిలకాన్ని ధ్యానించేవారు మోక్షాన్ని పొందవచ్చు అని సూచిస్తుంది. ఈ తిలకం ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించిన ప్రతీకగా ఉంటుంది. వరాహ పురాణంలో తిలకానికి సంబంధించిన ప్రాముఖ్యతను వరాహ పురాణంలో మరింత వివరిస్తారు. ఇది దేవునిలోని వివిధ శక్తులకు ఏకీకరణ సూచిస్తుంది. వరాహ పురాణం అధ్యాయం 103 శ్లోకం 21లో ఏమి తెలియజేస్తుందంటే, సంస్కృతంలో
తిలకం విష్ణోహ సర్వలోకేషు చ రక్షా విదాయిని. అంటే తెలుగులో విష్ణువు తిలకం సర్వలోకాలకు రక్షక ఉంటుంది. చూడండి ఆ తిలకం యొక్క మహత్యం ఎంత గొప్పదో ఒకసారి వివరించుకునేదమా. ఈ తిలకం భక్తులను రక్షించే చిహ్నంగా పనిచేస్తుంది. దీనివల్ల విష్ణువు దివ్య దృష్టి భక్తులపై సదా ఉంటుంది, వారికి అపాయాల నుంచి కాపాడుతుంది. ఓ మై గాడ్, చూడండి ఎంత పవిత్రత, ఎంత శక్తి ఈ నామానికి. మనం అనుకుంటాం ఏదో నామం వేసుకున్నారా, కొంతమంది ఇప్పుడు దానిపైన ఆ నామం పైన కూడా తప్పుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ దాని మహత్యం ఎంత గొప్పదో మీరే యోచన చేయండి. ఆ తిలకం భక్తులు ధరించే చిహ్నమే కాదు, దీని వలన విష్ణు దివ్య దృష్టి భక్తులకు పై సదా ఉంటుంది. దివ్య దృష్టి సదా ఉంటుందంట. వారికి అపాయాల నుంచి కాపాడుతుంది, అన్ని ఆపదల నుంచి కాపాడుతుంది. అందుకో ఏమో మన యుగాలుగా ఎద్దుల బండ్ల నుంచి, గుర్ర బండ్ల నుంచి, రిక్షాల నుంచి, ఆటోల నుంచి, కార్లు, లారీలు, బస్సులు అన్నీ నామం, శంకు చక్రంతో ఉండే బొమ్మను వాళ్ళ డాష్ బోర్డు ముందు వెచ్చుకుంటారు, అద్దంలో ఉంచుకుంటారు, ఎప్పుడు వారిని కాపాడాలని. ఈ మహత్యం మీరు బొమ్మను ఉంచుకున్నారు, కానీ దాని యొక్క మహత్యం తెలుసా? ఇప్పుడు తెలుసుకోండి. దాని యొక్క మహత్యం అది అపాయాల నుంచి కాపాడుతుంది. శంకు చక్రము మరియు నామం. తరువాత శ్రీమద్ భాగవతంలో 3.28.22లో ఈ శ్లోకంలో సందర్శయన్ స్వరూచరశ్మి తసోభివక్షాః శ్రీవచ్చరోజక కపోల ముఖాబ్జలక్షః. అంటే దీని అర్థం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆహ్లాదకరమైన ముఖంతో ప్రకాశిస్తాడు. ఆయన శ్రీవచ్చములో అలంకరించబడిన ఛాతి, మెరుస్తున్న గాలాలు మరియు దివ్య ముఖం ఆభరణాలుగా వర్ణించబడ్డాయి. చూడండి భాగవతంలో శ్రీ వెంకటేశ్వరుని అంటే మహావిష్ణువు యొక్క నామాల గురించి ఏ విధంగా వర్ణించి ఉన్నారు. ఈ శ్లోకం శ్రీమన్నారాయణుని రూపశోభను వివరిస్తుంది. ఇది శ్రీవత్సాన్ని ముఖ్యంగా సూచించబడిన ఆయా ముఖం మరియు లలాటం ప్రకాశం విష్ణువు తిలకానికి కూడా సంకేతంగా ఉంటుంది. తిలకం శ్రీ వెంకటేశ్వరుని స్వామి యొక్క ఆభరణమైనంత పవిత్రంగా భావించబడుతుంది. ఇది శ్రద్ధ మరియు శాంతిని భక్తుల హృదయాలలో నింపుతుంది. ఇప్పుడు ఆల్వారులు వారి యొక్క దివ్య ప్రబంధాల్లో శ్రీ వెంకటేశ్వరుని తిలకం నుదుని గురించి ఎలా వర్ణించారో మనం తెలుసుకునేదమా. నమ్మాళ్వారి యొక్క తిరువైమొழி నుండి ఈ శ్లోకంలో அழகிய திலகத்தின் பிரகாசம் காணும் கண்கள் பரவசமடையும். ఏమి తెలియజేస్తుందంటే తిలకంలోని దివ్య కాంతి భక్తుల దృష్టిని ఆకర్షిస్తుంది. అంటే నమ్మల్వారు ఈ శ్లోకంలో విష్ణువు తిలకంలోని అపూర్వమైన అందాన్ని, ఆధ్యాత్మికను ఉద్రిక్తిగా వర్ణించారు. నమ్మల్వారు తన తిరుమొഴి 10.3.1లో విష్ణువు తిలకాన్ని దివ్యమైన ఆకర్షణగా భావించి ఆ దేవుని పరిరక్షణలో భక్తులు పొందే శ్రేయస్సును చిత్రీకరించారు. என் தாய் தந்தை தந்தையர்க்கு நாதன் நம்பி அன்பாயே ஆனாயே என் அமுதமே. ఇక్కడ తిలకం దివ్యమైన దయ మరియు భక్తుల పట్ల విష్ణువు ప్రేమతో కూడిన మార్గదర్శకాన్ని సూచిస్తుంది. ధర్మం మరియు నీతికి ప్రతిబింబం అయిన వైష్ణవ సాంప్రదాయంలో విష్ణువు తిలకం ధర్మం యొక్క సూత్రాలను సూచిస్తుంది. భక్తులు తమ జీవితంలో ధర్మాన్ని పాటించడానికి ఇది ఒక గుర్తుగా ఉంటుంది. విష్ణువు యొక్క తిలకం అతని జ్ఞానంతో కూడిన దృష్టిని సూచిస్తుంది. అతను సర్వజ్ఞానితో ధర్మాన్ని పరిరక్షిస్తూ అధర్మంపై విజయం సాధించటానికి మార్గాన్ని చూపుతాడు. విష్ణువు తిలకం గురించి శ్లోకాలను పారాయణం చేయడం ద్వారా మానసిక శాంతి, స్పష్టత మరియు దృష్టి లభిస్తాయని భావిస్తారు. భక్తులు విష్ణువు తిలకాన్ని ధ్యానంలో చూడాలని ప్రోత్సహించబడతారు. ఇది అతని జ్ఞానానికి మరియు దయకు సంబంధించిన అనుభూతిని కలిగిస్తుంది. శ్రీ వెంకటేశ్వరుని లలాటం యొక్క దివ్య శక్తి. విష్ణువు యొక్క లలాటం దాని దివ్య తిలకం ద్వారా జ్ఞానం, పవిత్రత మరియు మానవాళికి మార్గదర్శకత్వాన్ని సూచిస్తుంది. ధ్యానం మరియు భక్తి ద్వారా తిలకం భక్తుల కోసం ఆధ్యాత్మిక దృష్టికోణంగా మారుతుంది. వారిని సత్యం, స్పష్టత మరియు కరుణ స్వీకరించడానికి ప్రేరేపిస్తుంది. ముగించే ముందు
సంస్కృతంలో పద్మపురాణంలో ఏమి తెలియజేసుకున్నదో తెలుసుకున్నదమ్మా. విష్ణోహ తిలకం యద్దృశ్య సర్వ దుఃఖాన్ని నశ్యంతి. అంటే అనువాదం ఏమంటే, విష్ణువు యొక్క తిలకాన్ని దర్శించినప్పుడు అన్ని దుఃఖాలు నశిస్తాయి. ఓ మై గాడ్, హే సీ ది బ్యూటీ ఆఫ్ దిస్ తిలకం. నాకు కూడా ఇంతవరకు ఈ తిలకం యొక్క గొప్పదనాన్ని తెలియలేదు. ఇప్పుడు దీన్ని రీసెర్చ్ చేసినప్పుడే నాకు దీనిపైన ఒక అభిప్రాయం కలిగినది. ఆ తిలకం అంటే నామం యొక్క గొప్పదనాన్ని తెలుసుకోవాలని నాకు తెలిసినా కూడా ఇంత క్షుణ్ణంగా వేదాలలో, ప్రబంధాలలో, ఆల్వారులలో ఏ విధంగా వర్ణించారనేది తెలియదు. కానీ ఇప్పుడు మనకందరికీ తెలియవచ్చినదేమనగా, ఈ శ్లోకం వల్ల విష్ణువు యొక్క తిలకాన్ని, దట్ ఈజ్ వెంకటేశ్వరుని యొక్క తిలకాన్ని ధరించినప్పుడు అన్ని దుఃఖాలు నశిస్తాయి. అంటే యూ విల్ బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ఆల్ ఈవిల్స్. ఈ తుది శ్లోకం తిలకం యొక్క మార్పుకు తీసుకురాగలని శక్తిని, అనుగ్రహం, రక్షణ మరియు మోక్షం యొక్క వనరుగా దానిని చూపిస్తుంది. తిలకం విష్ణువు యొక్క మూడవ కన్ను కూడా అని వర్ణించబడి ఉన్నది. విశ్వ జ్ఞానానికి సంబంధం శివుడిని మూడవ కన్ను, అద్వితీయ శక్తి మరియు నాశనానికి ప్రగతిగా ఉంటే, విష్ణువు తిలకం సృష్టి మరియు రక్షణకు సూచిస్తుంది. ఇది ప్రపంచంలోని ధార్మిక స్థితిని గ్రహించి ధర్మ పరిరక్షణ కోసం భక్తులకు మార్గదర్శకం అందిస్తుంది. విష్ణు యొక్క తిలకం నిజమైన కన్నుగా కాకుండా సర్వ జ్ఞానానికి ప్రతీకగా ఉంటుంది. దీని ద్వారా భగవంతుడు సత్యాన్ని మాయ నుండి వేరు చేసి తన భక్తులకు ధర్మ మార్గంలో నడిపిస్తారు. చూడండి ది గ్రేట్నెస్ ఆఫ్ నామం. ఆ నామం ఉంటే భగవంతుడు ధర్మ మార్గంలో నడిపిస్తారంట. ఈ నామం ధరించితే తప్పకుండా మీరు ధర్మ మార్గంలో నడుస్తారని అనుకుంటాను. ధర్మ మార్గం మనం తప్పినామంటే దానికి తిలకం ధరించటం లేదని అర్థం. వైష్ణవ సాంప్రదాయంలో భక్తులు తమ లలాటంపై తిలకం ధరిస్తారు. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాన్ని పొందటానికి మరియు ఆయన జ్ఞానంతో మనసును ఏకీకృతం చేసుకోవటానికి మార్గంగా ఉంటుంది. అనేక సంతులు మరియు భక్తులు శ్రీ వెంకటేశ్వరుని తిలకంపై ధ్యానం చేస్తారు. జ్ఞానానికి, స్పష్టతకు మరియు తమ జీవితానికి దిశానిర్దేశం కోసం తిలకం ధ్యానం చేసే ప్రయోజనాలు. వేదాలు మరియు పురాణాలలో విష్ణువు మస్తకం మరియు తిలకం భగవంతుని ప్రసన్నత మరియు రక్షణకు ప్రతీకగా పరిగణించబడతాయి. భక్తులు తిలకం ధరించడం ద్వారా విష్ణువు చరణాలతో తమ శరణాగతిని మరియు పరిపూర్ణ భక్తిని చూపిస్తారు. భగవంతుని పవిత్రమైన లలాటానికి ధ్యానం చేసి నామంను ధరించడం ద్వారా భక్తుడు పవిత్రత, లక్ష్యం మరియు రక్షణో జీవితం గడిపేందుకు పునాది పొందుతాడు. ఇది ఆధ్యాత్మిక అభివృద్ధికి దోహదపడటమే కాక భగవంతుడితో మరింత సాన్నిహిత్య సంబంధాన్ని కలిగిస్తుంది. భక్తులు స్పష్టమైన ఆలోచన, సమతుల మానసిక స్థితి మరియు అంచల భక్తిని అనుభవిస్తూ విశ్వాసంతో, ధైర్యంతో జీవితాన్ని ముందుకు నడిపించగలరని తెలియజేస్తుంది. తిలకం అంటే నామం ధరించడం వలన ప్రయోజనాలు ఏమో కొంచెం తెలుసుకునేదమ్మా. తిలకం ధరించడం వలన కలిగే లాభాలు: భక్తి మరియు వినయము. నామం అంటే దేవుడికి అంకిత భావంతో ఉండటానికి గుర్తు. ఇది మనిషిలో భక్తి, వినయం మరియు సానుభూతి లక్షణాలను బలపరుస్తుంది. తిలకం ధరించడం మన ఆలోచనలు, శరీరాన్ని మరియు మనసును పరమాత్మతో అనుసంధానంగా చేస్తుంది. తిలకం మనలను చెడు శక్తుల నుండి రక్షించడమే కాక మనస్సులో ప్రశాంతను కలుగజేస్తుంది. తిలకం ఆరాధన చేయడం వలన కలిగే ప్రయోజనాలు: దేవుని మస్తకం మీద ధ్యానం చేయడం ద్వారా భక్తులు స్పష్టతతో ఆలోచన చేయగలుగుతారు. ఇది మానసిక శాంతి మరియు ఆత్మవిశ్వాసం కలుగజేస్తుంది. మస్తకం ఆరాధనలో స్వామివారి అనుగ్రహం ద్వారా భక్తులను జీవన పరమార్థం మరియు ధైర్యం లభిస్తుంది. దేవుని తిలకాన్ని ఆరాధించడం భక్తుల్లో ఆధ్యాత్మిక బలాన్ని మరియు దృఢత్వాన్ని పెంచుతుంది. నామం ధరించడం ద్వారా భక్తులు శరీరంలో దేవుని ధ్యానానికి సిద్ధమవుతుంది. భక్తుల ఆలోచనలు మరియు భావాలు సమతుల్యంగా ఉంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తిలకంలోని పవిత్రత భక్తుల మనసుకు పవిత్రతను తీసుకువస్తుంది. శ్రీ వెంకటేశ్వరుని తిలకం ధరించినందువలనను, ధ్యానం చేయవలనందును భక్తులకు ఏకాగ్రత, ఆత్మశుద్ధి మరియు భక్తి పట్ల
నిబద్ధతను ఇస్తుంది. ఇది చెడు శక్తులను దూరం చేసి మంచి ఆలోచనలతో ముందుకు తీసుకువెళ్తుంది. ఇలాంటి ఆచరణలతో భక్తులు దేవునితో మరింత సమీపంగా ఉంటారు. జీవితాన్ని ధైర్యంగా మరియు విశ్వాసపూర్వకంగా ఎదుర్కొనే శక్తిని పొందుతారు. చూడండి, భగవంతుని నామాలు ధరించడం వలన మనకు ఎన్ని ప్రయోజనాలు కలుగుతున్నాయో. దీని గురించి మనం తెలుసుకున్నందుకు, మనం ఈ నామాల గురించి ధ్యానం చేసినందువలన భగవంతుని అనుగ్రహం పొందుతాము. దానివలన ముక్తి మార్గం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క హిందువు భగవంతుని తిలకం ధరించాలి, దాని యొక్క విశిష్టతను తెలుసుకోవాలి, పూజలు చేయవలసిందిగా కోరుచున్నాను.